దళిత బంధు పేరిట అక్రమంగా వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, ఏఐఎఫ్బి జిల్లా కార్యదర్శి అందే బీరయ్యలు డిమాండ్ చేశారు. గత పాలకుల హయాంలో జనగామ నియోజకవర్గంలోని పలు మండలాల్లో దళిత బంధు ఇప్పిస్తామని పలువురు దళిత సోదరులను మోసం చేశారని వాపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే చొరవ తీసుకుని బాధితులకు వారి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడల బాధితులను ఏకం చేసి పెద్ద ఎత్తున నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చేరెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దళిత బంధు లక్షలాది రూపాయలు తీసుకొని పేద ప్రజల ఉసురు పోసుకున్న వాళ్ళను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన కూడా బాధ్యత వహించి ఆ డబ్బులు ఏ నాయకులు తీసుకున్నారో వాళ్ళను లక్షలాది రూపాయలు తీసుకున్నారు, ఈ ప్రాంతంలో కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎవరి డబ్బులు వాళ్లకు రిక్వైర్ చేసి పేద ప్రజలకు అందరికీ అప్పయ్యప్పాలని చెప్పి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకోవాలంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళ డబ్బులు వాళ్ళకు అప్పగించాలని చెప్పి తెలియజేస్తున్నాం. బాధితులు ఆందోళన చెందుతూ మరియు వాళ్ళ పుస్తల తాడమ్మి బంగారం కుదవబెట్టి అప్పులు తీసుకొచ్చి ఈరోజు మిత్తిలు కడుతూ తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి. మరి అటు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్యలో ఇటు స్థానిక నాయకుల మధ్యలో ఈరోజు సామాన్య ప్రజలు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మరి ఎవరిస్తారు ఈ పేద ప్రజలకు, ఎవరు న్యాయం చేస్తారో ఆయన మీద ఈయన మీద ఆయనే ఆరోపణలు చేసుకుంటారు. మొన్న ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారు నా కొడుకు మీద ఒట్టు నేను డబ్బులు తినలేదని ఆయన అంటాడు. ఇక్కడ స్థానిక నాయకులు కొంతమంది ఇటీవల ఆయన హనుమంతపూర్ తండాలోని ధర్నా చేసిర్రు ముత్తిరెడ్డి తిన్నారని. ఈ ఇద్దరి మధ్యలో ఎవరు తిన్నారు? దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ పాలకులు. మరి వారి విధానాలు మార్చుకొని వెంటనే దళిత బంధు డబ్బులు రికవరీ చేసి పేదల దగ్గర ఎవరి దగ్గర అయితే వసూలు చేసిరో వారికి వెంటనే చెల్లించాలి.